పేపర్ ఓపెన్ చేయండి పొడవుగా బాబు, ఈ పేపర్ ఓపెన్ చేయండి పొడవుగా చేయండి బ్లాక్ సారీ బ్లాక్ సారీ ఇవాళ ఏ రావట్లేదు అంటే బ్లాక్ ఉందో లేదో తెలీదు, మేడం అడిగిస్తే మరి ఎందుకు అంతసేపు ఆలోచించిన ఇదే లేదా పట్టుకెళ్ళిపోయి ఆ మాత్రం చాలు చాలు బాబు పేపర్లు ముందుకు పెట్టండి, మట్టి అది వేస్తున్నారు, ముందుకు పెట్టేయాలి. అందరూ పేపర్లు ముందుకు పెట్టేస్తే బాబా పేపర్ ముందుకు పెట్టాలి, మట్టి అది వేస్తారు పేపర్లో. I don't
హోల్డ్ చేసి ట్యాప్ మీద పెట్టుకోండి డ్రా తర్వాత డ్రా చేద్దాం. ఒకసారి వినండి ఒకసారి. 3 months ప్రాజెక్ట్ ఇస్తున్నాను నేను. సమ్మర్ వెకేషన్ ఏప్రిల్, మే, జూన్, జూలై కూడా తీసుకోండి కావాలండి. మేడం ఏం చెప్పారో అది మీరు ఇంటి దగ్గర మీ కిచెన్ గార్డెన్ మీరు టెర్రస్ లో పెంచి ప్రాజెక్ట్ చేసి చూపించాలి నాకు. అందుకే తీసుకొచ్చాను మిమ్మల్ని. ఎలా చూపించి మీకు మొక్కలు పెంచిన తర్వాత మాకు ఫొటోస్ పెట్టారనుకో, మీ మేడంకి ఇంట్లో అమ్మ ఫోన్ నుంచి ఫొటోస్ పెట్టారనుకో, నేను మీకు మీ స్కూల్కి వచ్చి మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకే, ఇష్టమైన గిఫ్ట్ ఏంటో అడిగి మీ మమ్మీ ఒక్క నిమిషం అర్థమైందా? ఎస్ టీచర్ అనాలి. ఓకే, మనం గాలి పీల్చుకుంటున్నాము, మంచి ఫుడ్ తింటున్నాము. ఆ ఫుడ్ కూడా కల్తీ లేని ఫుడ్, నూడిల్స్ ఇట్లాంటివి ఏమీ తినకూడదు. ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి మీరందరూ. ఓకేనా? మనకి కావాల్సింది ఏంటంటే కాలుష్యం. ఎక్కువ కాలుష్యం మనకి బాగా ఎక్కువైపోయింది. డస్ట్ ఎక్కువ ఉంటుందా స్కూల్లో? ఎక్కువ వేసుకుంటే క్లీనింగ్గా డస్ట్ పడిపోతుంది ఇంటికి. అవునా? సో అట్లా డస్ట్ ఉండకూడదు. మీ స్కూల్లో మంచి వెదర్ కావాలి, మీకు ఏసీ లేకుండా మీరు పెట్టుకోగలగాలి. ఇవన్నీ మీకు కావాలంటే మంచి వెదర్ మనకి క్రియేట్ చేసుకోవాలి. రోజుకి నేషనల్ ఫారెస్ట్ డే అంటే వరల్డ్ ఫారెస్ట్ డే. ఫారెస్ట్ డే అంటే మనకి మన చుట్టుపక్కల ఉండే అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అది మనకి వెదర్ కల్పిస్తుంది అనమాట. ప్రకృతి మనకి కల్పిస్తుంది. ప్రకృతి కల్పిస్తుంది అంటే ఏమేం కల్పిస్తుంది అంటే ఇందాక చెప్పాను. ఏం చెప్పాను? చూడడానికి ఫుడ్, గాలి, ఆక్సిజన్, ఇవన్నీ కావాలంటే మన వెదర్ని చాలా బాగా ఉంచుకోవాలి. ఓకేనా? మన కాలుష్యం చేసేస్తున్నారు. మనం తినే ఫుడ్ ద్వారా, లేక మనం వాడే వాటర్ కలుషితం అయిపోతుంది. సరిగ్గా మీకు అందరికీ టైఫాయిడ్లు, ఫీవర్లు, అస్తమాటు వస్తాయి అంటే దాని కారణం మనం వెదర్ని మనం సరిగ్గా ఉంచుకోవట్లేదు. వెదర్ బాగుండాలి అంటే మనం కొన్ని పిల్లలందరూ కలిసి, పిల్లలు పెద్దలు అందరూ మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మీరు చేయాల్సిన పనులు చేయాలి అంటే దానికి మీ అందరి సపోర్ట్ అవసరం. మీకు ఇంత చిన్నప్పటి నుంచి ఎందుకు కూర్చోబెట్టి మీ టీచరు, మీ ప్రిన్సిపల్ అందరూ కూర్చోబెట్టి మీరు చెప్తున్నారు కదా? ఎందుకు చెప్తున్నారు? మంచి ఆరోగ్యకరమైన భోజనం తినాలి, మందులేని ఆహారం తినాలి. వ్యవసాయం మనకి కల్పించేది ఏంటంటే వ్యవసాయం. మనకి మీకు మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మీరు వాడే మందులన్నీ కూడా వెంటనే కావాలి. కంటిన్యూ చేస్తాం. నించండి. గ్రౌండ్ ఇంటి చుట్టూ వేసుకోవచ్చు. బాల్కనీ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉంటే మీరు నడిచే దారి బాల్కనీ కూర్చోడానికి బాల్కనీలో కూడా మీరు అందరూ పెంచుకోవచ్చు. సో బాల్కనీలో పెంచుకోవాలి అంటే మీ చిన్న పాట్స్, మీ ఇంట్లో ఉండే వేస్ట్, అమ్మ మీకు ఇంట్లో ఒక కాయగూరలు అది తీసుకోవడానికి సంచులు, ఏం సంచులు వాడుతుందా అమ్మ? మీకు క్లాత్ బ్యాగ్స్ వాడుతున్నారా మీరు అందరూ? ఈ అమ్మకి కూడా క్లాత్ బ్యాగ్స్ వాడాలి. మీరు ప్లాస్టిక్ వాడకూడదు. చూడు, నువ్వు చక్కగా వాటర్ బాటిల్ తెచ్చుకున్నావా? స్టీల్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నావు. స్టీల్ వాటర్ బాటిలే వాడండి. బయటికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు
ప్లాస్టిక్ గ్లాసుల్లోనూ వాటిలోనూ మీరు ఇవన్నీ మనకి బాగుండాలి అంటే మన వెదర్ బాగుండాలి, ఇవన్నీ బాగుండాలి, జంతువులు ఉండాలి మనం బతకాలంటే. మందులు కావాలంటే మనకి ఇక్కడ నుంచి వస్తుంది, ఔషధ మొక్కలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. సో మన ఫారెస్ట్లో మనం మన వెదర్ బాగా తయారు చేసుకుంటే అదే ఫారెస్ట్ మనకి అన్ని రకాలు ఇస్తుంది. సో మనకి దాంతో అనుబంధం చాలా అవసరం. ఓకేనా, ఫారెస్ట్కి మనకి చాలా అనుబంధం కావాలి. అలా మనం వాటితో ఉంటేనే ఇంట్రాక్ట్ అయ్యి ఉంటే చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మనకి మట్టిలో వేయడం వల్ల పురుగులు అవి రావన్నమాట. మందులా పనిచేస్తుంది. మందులు వేయకన్నది మట్టిలో వేపాకులు అట్లా కలుపుకుంటే మనకు అదొక మందులా పనిచేస్తుంది. ఓకేనా, అది ఆవు పేడ. ఆవు పేడ ఎప్పుడైనా చూసారా మీరు అందరూ? చూసారా? ఎక్కడ చూసారు? వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ అన్నమాట. నువ్వు ఎలా చేసావో మనం తెచ్చుకున్నది ఏంటో అది వేరు ఇది వేరు, రెండింటి గురించి నువ్వేం చేసావో ఆంటీకి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పెస్ట్లు అవి పట్టకుండా ఉంటాయి కదా దానివల్ల. ఇంకా ఏంటి బెనిఫిట్స్ ఏంటి ఇంకా దానివల్ల? మీకు అది కూడా చేతికి తగిలిన ఇదంతా ఇన్ఫెక్షన్స్ అవి రావన్నమాట దానివల్ల. ఓకేనా, ఏం చేసావు నువ్వు స్కూల్లో? ఎక్కడ వేసావు వాటర్? మా కిచెన్ గార్డెన్ మాది నెక్స్ట్ దాని గురించి చెప్పు. చెప్పరా తెలు మేడం గారు ఏదో చెప్పారంటే నువ్వేం చేస్తావు వేపాకులతో? ఇది నీమ్ ఆయిల్ టీచర్ కొన్నారన్నమాట. ఆ నీమ్ ఆయిల్ తో స్ప్రింక్లర్ చెట్ల మీద చేస్తాం మేము, రోజు విడిచి రోజు మొక్కలకి ఏ వ్యాధి రాదు, మంచిగా ఉంటాయి. మీకు పిల్లలు మట్టి ఇచ్చాను కదా, మట్టి ఎందుకు ఇచ్చాను? మీ ఇంట్లో చేసుకోమని కూడా మీకు నేను ఇవ్వచ్చు, మీ ఇంట్లో మీరు తయారు చేస్తాను. కానీ ఇక్కడే ఎందుకు ఇచ్చాను? ఆ మట్టిని టచ్ చేస్తే ఆ పవర్ మీకు బాడీకి అందుతుంది అనమాట. అంటే ప్రకృతి అమ్మ మీకు చాలా హెల్ప్ చేస్తుంది, చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీరు కాయగూరలు పెంచుకుందా ఉన్నా, ఏదైనా మొక్క వేయాలన్నా మీరు మంచిగా మొక్కలతో మాట్లాడాలి. మొక్కలతో ఉంటాయి కదా, అన్ని రకాలు వేసుకోవచ్చు మన ఇంట్లో. మన మట్టితో మన మొక్కలతో మాట్లాడుతూ ఉంటే మొక్కలు కూడా మనకి సపోర్ట్ చేస్తాయి, మంచి ఫుడ్ ఇస్తాయి. ఓకేనమ్మా, ఈసారి ఏం చేస్తారంటే మీరు పాట ఇచ్చేయండి. ఆ పాటలో అది కూడా ఫాలో అవ్వండి. అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు అలా చెప్పండి. ఫస్ట్ ఎర్రమట్టమే ఎర్రమట్టమే ఇలా లోపలికి ఇలా చేయండి. ఇలా చేస్తే ఇలా లోపలికి అది కంపోస్ట్ చేయండి. మళ్ళీ తర్వాత మట్టి వేసాక మళ్ళీ కంపోస్ట్ చేయండి. ఇలా చేసుకోవాలి. వచ్చేస్తే మళ్ళీ కంపోస్ట్ చేయండి. అలాగనమ్మా, మళ్ళీ మట్టి దేంతో తయారు చేసింది? కాగితంతో తయారు చేసింది. ఎక్కడ ప్లాస్టిక్ కంపోస్ట్ విత్తనం ప్యాకెట్ ఇచ్చేది మేడమ్ చెప్తారు. విత్తనం ప్యాకెట్ ఓపెన్ చేయండి. ఆ విత్తనం ప్యాకెట్ ఓపెన్ చేయండి. నెంబర్కి పిన్స్ ఉంటుంది, జాగ్రత్త ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశారా? ఏంటంటే అందులో విత్తనాలు ఇది ఆకుకూర అన్నమాట. ఇది ఆకుకూర, ఇది చుక్కకూర అన్నమాట. అందులో విత్తనాలు వేయండి. అలా వేయండి. అలా వేసారు కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. వాటర్ బాటిల్ తెస్తాను. కొంచెం మీ చేతులతో ఇలా తీసుకొని వాటర్ చల్లాలి. దీంతో చల్లండి, పర్వాలేదు. దీంతో ఇలా కొంచెం కొంచెం
వేసారా? దీని మీద జస్ట్ ఇలాగా ఇలా ప్రెస్ చేయండి, కొంచెం ప్రెస్ చేయండి. ఇది కొత్తిమీర కూడా ఉన్నాయి, ఇందులోనే ఆకుకూర కూడా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ మట్టి తీసుకోండి, కొద్దిగా తీసుకోండి, పొలం తీసుకోండి. కొంచెం వీటి మీద ఇలా చల్లండి. జస్ట్ కొద్దిగా ఎక్కువ చల్లుకోండి. మళ్ళీ లోపల నుంచి మొలకెత్తాలంటే మనకి ఫ్రీగా ఉండాలి కదా. ఏమైనా ఎక్స్ట్రా అయిపోయింటే దీంట్లోంచి నీళ్లు మొత్తం కుళ్ళిపోకుండా వెళ్ళిపోవడానికి అనమాట. దీనికి ముందు మనం ఏం చేయాలి, దీనికి పిక్కలు అనేవి కాళ్ళ పిక్కలు పెక్కులు ఉంటాయి కదా, అవన్నీ పేర్చుకోవాలి కన్నాలిగా. మన ఎక్సెస్ వాటర్ ఏమైనా చాలా వేయాలి, ఇంకా వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోతాయి అలా వేసిన తర్వాత మొక్కలు మట్టి కలిపి నాటుకోవడం తెలుస్తుందా? ఇంకా నువ్వు కూడా పెంచాలి ఇంట్లో. ఓకేనా? ప్రతిదీ ఇలాగే ఇలాగే చేయాలి. కొంచెం మనం సీడ్స్ వేసిన తర్వాత పైన వేసుకుందాం. అలా ఉంచండి బాబు. బాబు వేస్తావా? పైన సీడ్ కొంచెం ఇవ్వండి. చెప్తారు అంటే అప్పుడు మీరు విత్తనం స్టార్ట్ చేయండి. చూడండి, కెమెరా వైపు చూడండి, ఇలా అనండి. ఓపెన్ చేయి కొంచెం చాలు. కొంచెం ఇలా వేయాలి, ఇలాగా ఒక లైన్లో వేయాలి. దాన్ని కూడా కొంచెం వేయాలి, ఎందుకంటే దాన్ని పట్టు ఉండిపోతుంది. మీ ఇద్దరు ఒకసారి ఇచ్చిరా, ఇలానే. మీ ఇద్దరు ఒకసారి కెమెరా వైపు చూడండి. అలా చాలు. చేస్తాను, అయిపోయినాయి. అయిపోయిన సీడ్స్ అన్ని ఏది నాన్న? మణి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. మనకి మొక్కలు వచ్చిన తర్వాత బలం ఉండాలి కదా. ఇవేంటివి పట్టుకుని పక్కన చిన్న చిన్న కట్ చేసేసుకొని మొలకలు వస్తాయి కదా. ఇవి మొలకలు వచ్చిన తర్వాత ఇలా ప్లేస్ చేసుకోవాలి కదా. ప్లేస్ చేసుకుని లోపల చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. మీకు అక్కడ పెట్టండి.
మొలకలు వచ్చాక ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయి కదా, అట్లా ఉంటుంది. మొలకలు వచ్చి బలం అనమాట. మొక్కలు వచ్చాక మొక్క చివరిని అలా సైడ్ చేసి చిన్న చిన్న కట్ చేసి లోపల పెట్టాలి. ఓకేనా? పెట్టి దగ్గర మట్టి వేసేయాలి. మట్టి వేయకపోతే ఈగ వస్తాయి, ఇది కంపోస్ట్ ఓకేనా? మీకు అర్థమైంది చెప్పాలా? మీరందరికీ తెలుసా దీన్ని ఇలా పట్టుకొని చిన్న చిన్న ముక్కలు చేయాలి. ఈ అట్టకాయ చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చాలి. ఈ మొక్కలు ఎక్కడ వేస్తారు? మొక్కలు చేసి ఓకే మళ్ళీ ఇక్కడ అంటు పెట్టారు. మూడు హోల్డ్లో పెట్టండి, మూడు హోల్డ్లో ఉంటాయి. కరేపాకు మాకు ఐడెంటిఫై చేశారా మీరందరూ? ఇది ఎందుకు పనికి వస్తుంది? మనకి కూరలోకి వేసుకోవడమే తెలుసు మనకి కదా. అది చాలా ఆయుర్వేద పనికి వచ్చి మన శరీరానికి పనికొచ్చే ఔషధ మొక్కలు. మన జీవన వ్యవస్థ అనేది చాలా ఇదేం మొక్క అంటారు? అలా పడేయకూడదు. దాంట్లోనే ముద్దలు చాలా ఆయుర్వేద మొక్క ఇది. కరేపాకు అనేది చాలా బాగా మనకి పనికొస్తుంది. ఇది ఆయుర్వేద, దీంట్లో చాలా అనేది ఇది మనకి ఆరోగ్యానికి పనికొచ్చే ఔషధం కూడా ఉంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? రేపు నుండి కరేపాకులో మీ మమ్మీ వేస్తే తీసి పడేయకూడదు, తినాలి. ఓకేనా? అలాగే మీ మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాలి, కరేపాకు అనేది మన అందరికీ చాలా అవసరం అంటమ్మా, మీరందరూ కరేపాకు తెచ్చి నాకు పొడి చేయండి అని చెప్పి మీరందరూ చెప్పాలి. ఓకేనా? అది పొడి చేసుకొని మనం తింటే మన ఆహారంలోని మన జీర్ణ వ్యవస్థ చాలా పనికొస్తుంది. ఓకేనమ్మా? తెలుసుందా ఈసారి? ఓకే. మాస్టర్ ఒక పాట పాడతారు. మీరేమన్నా పేపర్ని మడవండి. మనము ఇప్పుడు మన ప్రకృతి గురించి మనం తెలుసుకున్నాం కదా. ప్రకృతి అనేది మనకి మేడం అన్నిటి గురించి చెప్పారు కదా. మొక్కల గురించి చెప్పారు, మన ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పారు, ఇవన్నీ చెప్పారు. కానీ మనకి ఏంటి అవసరము? తెల్లారు లెగిస్తే మనకి నీళ్ళు అనేవి చాలా అవసరం కదా. ఆ భూగర్భ జలాలు అంటారు కదా వాటిని. ఆ భూగర్భ జలాన్ని కూడా మనము చాలా ఉపయోగించుకోవాలి, మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ ఎండాకాలం వచ్చిందనుకోండి, చాలా మట్టుకు ఎండల్లోని మనకి భూగర్భాల జలాలు అనేది తగ్గిపోతున్నాయి కదా. వాటిని కూడా మనము సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలి? మీ ఇళ్ళ దగ్గర ఎప్పుడైనా బోరింగ్లు అవి ఎండిపోతున్నాయా ఎండాకాలం వచ్చినప్పుడు? అలాగే ఎండిపోతాయి. అవి ఏం చేయాలంటే మనకి ఇంకుడు గొయ్యలు అనేది తవ్వి
ఎక్కించుకోవాలి అని చెప్పి అందరికీ మనం చెప్పాలన్నమాట. భూగర్భ జలాన్ని వర్షపు నీరు పడుతుంది కదా, ఆ వర్షపు నీరుని మనం ఇంకుడు గుయ్యల్లో పెట్టి మనం భూగర్భ జలాల్లోని ఇంకించి ఇంకించినట్లయితే మన భూగర్భాన్ని మనకు వచ్చే వానలకి వచ్చే మనకి ఆ భూగర్భ జలాల్లోకి వెళ్ళి మనకి నీటి కొరత అనేది రాదు. కాబట్టి భూగర్భ జలాన్ని పెంచుకోవాలి, మనం కాపాడుకోవాలి అంటే ఇంకుడు గుంతలు అనేవి కరెక్ట్గా ఉండాలి. ఇంకుడు గుంతలు అనేవి ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు అనేవి తగ్గించుకోవాలి అని చెప్పి మీరందరూ కూడా అందరికీ చెప్పాలి. ఎవరికైనా బోరింగ్లు ఎండిపోతాయి అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి, మీ ఇంటికి కొద్దిగా ఇంకుడు గుంతలు తగ్గించుకోండి. మీ ల్యాబ్లో వచ్చిన వాటర్ అంతా అందులో వెళ్తుంది, ప్రాబ్లం రాదు అని చెప్పి మీరు చెప్పాలి. అలా చేయాలన్నమాట. దీనికోసం మన ప్రభుత్వాలు కూడా ఎన్నో ఫెసిలిటీస్ ఇవి ఆఫర్లు అన్ని పెడుతున్నారు. ఎందుకని భూగర్భ జలం రేపు పొద్దున మన పిల్లలకి ఇప్పటికే కొరతగా ఉంది, ఇంకా ముందుకి ఆ కొరత రాకూడదు అని చెప్పి అందరికీ కూడా భూగర్భ జలాల గురించి అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ చెప్పాలి అని చెప్పారు. మీరందరూ కూడాను నీళ్ళు అనేవి వేస్ట్ చేయకుండా మనకి ఎంత కావాలో అంత నీళ్ళు డొక్కుతో తీయడం, ఇలా వేస్ట్ చేయడం అలా చేయకూడదు. మనం జాగ్రత్తగా నీళ్ళు అనేవి వాడుకోవాలి, దేనికి వాడుకోవాలో దానికి వాడుకోవాలి. వచ్చిన నీళ్ళని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకుడు గుంతలు అనేవి ప్రతి దానికి ఇంకుడు గుంతలు అనేవి ఉంచుకోవాలి. ఇంకుడు గుంతలు అనేవి ప్రతి ఇంటికి తగ్గించుకోమని మనం అందరం ప్రోత్సహించాలి. ఓకేనా? అప్పుడు భూగర్భ జలాలు అనేవి మనకి నిండుగా ఉంది. భూగర్భ జలం అనేది ఎండకుండా ఇంకిపోకుండా వర్షంలో వచ్చే నీళ్ళని మనం సేవ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి రాకుండా ఉంటుంది. ఓకేనమ్మా? మీరందరు జాగ్రత్త పడతారు కదా, మీరందరూ చెప్తారు కదా, తెలియని వాళ్ళందరికీ చెప్పాలి. ఓకేనా? ఓకే. మార్చ్ 21 ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఫారెస్ట్ డేని, అదేవిధంగా దాన్నే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ మీ బర్త్డేకో, మీ మదర్ బర్త్డే, మీ ఫాదర్ బర్త్డే, మీ సిస్టర్స్, మీ బ్రదర్స్, ఇలా ఎవరి బర్త్డేకి ప్రతి ఇయర్లో కనీసం ఒక ప్లాంట్, ఇయర్కి ఒక ప్లాంట్ నాటితే మనము సొసైటీకి కొంత మంచి చేసిన వాళ్ళం అవుతాము. సో ఆ విధంగా ఏంటంటే ఎవరైనా చెట్లు నరుకుతున్నప్పుడు, కట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు టెల్ దెమ్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ డిఫారెస్టేషన్. ఇప్పుడు ఎవరో ఒకరు చెట్టు కొడుతున్నారు, దాని ఇంపాక్ట్ అందరము అనుభవిస్తున్నాము. వాళ్ళెవరో చెట్టు కొడుతున్నారు, వాళ్ళెవరో ఫారెస్ట్ని నరికి వేస్తున్నారు, కాబట్టి మనకేం సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది అందరము అనుభవిస్తున్నారు. కాబట్టి దీన్ని అంతమంది కూడా సన్నద్ధమై ఈ ఫారెస్ట్ని అరికట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో అలాగే ఎకో సిస్టంలో ఉండే ప్రతి, అంటే భూమి మీద ఉండే ప్రతి జీవికి కూడా ఒక ప్రత్యేకమైన రోల్ ఉంటుంది. బటర్ఫ్లైస్ ఉన్నాయి. బటర్ఫ్లైస్ అనేవి ఎన్విరాన్మెంటల్ ఇండికేటర్స్ అంటారు, ఎకో సిస్టమ్ ఇండికేటర్స్ అంటారు. మనకి వాతావరణంలో మార్పులు ఏవైనా సృష్టించడానికి బటర్ఫ్లైస్ ఉపయోగపడతాయి. అంటే బటర్ఫ్లైస్ సాంద్రత ఒక ప్రాంతంలో ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయంటే మన అర్థం ఏంటంటే ఆ ఏరియాలో అంటే పొల్యూషన్ చాలా తక్కువగా ఉంది అని అర్థం అన్నమాట. అలాగే ఇప్పుడు స్పారోస్ ఉన్నాయి, పిచ్చుకలు. ఇప్పుడు మీరంతా చూసిన విధంగా ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది వాటి నంబరు. ఊర్లో చూస్తే చాలా అంటే విరివిగా నంబర్ ఈజ్ వెరీ హై అర్లియర్. ఇప్పుడు అసలు వాటిని మనం ఎక్కడైనా చూడగలుగుతున్నాము, చాలా రేర్గా చూడగలుగుతున్నాము. ఎందుకంటే వాటి సంతతి, వాటి నంబర్ చాలా బాగా తగ్గిపోయింది. ఈ సెల్ ఫోన్ ఎఫెక్ట్ అవ్వనివ్వండి, సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్ మూలంగా, లేదంటే ఎలక్ట్రికల్ లైన్స్ ఎక్స్టెన్షన్, ఈ రేడియేషన్స్ అన్ని మూలాన వాటి సంతతి బాగా తగ్గిపోయింది, వాటి నంబర్ చాలా బాగా తగ్గిపోయింది అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమ్మర్లో నాట్ ఓన్లీ ద స్పారోస్, ఫర్ ఆల్ బర్డ్స్ చిన్న చిన్న గిన్నెతో ఇంటిలో బయట కొంచెం వాటర్, కొంచెం డైలీ ఎన్ని సీడ్స్ మన ఇంట్లో ఉండే ఏదైనా సీడ్స్ బర్డ్స్కి వేయడం వల్ల వాటికి కావాల్సిన వాటర్ అండ్
ఫుడ్ దొరుకుతుంది. సో దట్ అవి అంతరించుకోకుండా ఉంటాయి, ఎక్స్టింక్ట్ అయిపోకుండా, ఎండేంజర్డ్ అయిపోకుండా. ఓకే, సో అందరము ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసుకుందాము. ఏంటి అంటే ఈ సమ్మర్లో అట్లీస్ట్ ఒక మీ వల్ల ఈచ్ పర్సన్ వల్ల ఒక 5 బర్డ్స్ అట్లీస్ట్ సేవ్ అవ్వగలగాలి. ఎలాగా? కొంచెం వాటర్ వేయడం ద్వారా కొన్ని నట్స్ కానీ లేదంటే సీడ్స్ కానీ ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటాయి వాటిని ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఇంటి బయట పెట్టడం ద్వారా బర్డ్స్ సంతతిని, బర్డ్స్ పాపులేషన్ని కాపాడచ్చు. ఓకే, అని చెప్తున్నారు. అర్థమైందా? అవసరం మేరకు చెట్లు పడగలుగుతారు సార్. ఒకసారి అందరూ చూడండి. 1999 ఇది చాలా బాగుంది కదా. మురళి మురళి అటుపక్క ఓకే, రెడీయా?